అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రోధినామ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో తమ జాతకం ఎట్లా ఉంటుంది ఏంటి అని తెలుసుకుంటారు. అసలు తెలుగు ప్రజల మొదటి రోజే ఉగాదితోనే ప్రారంభమవుతుంది. దీన్ని యుగాది అని కూడా అంటున్నాం. క్రోధినామ సంవత్సరము దీని యొక్క విశిష్టత గురించి మనం వేద పండితులు వంశీ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఉగాది విశిష్టత ఏంటి, ఎవరెవరి జాతకాలు ఎట్లా ఉంటాయి, అసలు తెలంగాణకి ఎట్లా ఉంటుంది, భారతదేశానికి ఎట్లా ఉంటుంది, ముఖ్యమైన రాజకీయ నాయకులకు ఎట్లా. ముందుగా ఉగాది ప్రత్యేకత చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఉగాది యుగానికి ఆది అంటే సంవత్సరం మొదటి రోజుగా మనం ఈ ఉగాదిని స్వీకరిస్తాం. కాబట్టి మనకు ఉగాదికి చాలా విశేషంగా వాతావరణ మార్పుల్లో ఏర్పడతాయి, అలాగే ఆరోగ్యాలలో తేడాలు తెలుస్తుంటాయి. అందుకే మనకు చాలా విశేషంగా ఈ ఉగాదిని ఆచరించడం జరుగుతుంది. ఉగాది రోజు షడ్రుచోపేతమైనటువంటి 6 రుచులతో ఉన్నటువంటి పచ్చడిని స్వీకరిస్తాం. అంటే మనకు ఒక్క ఆనందమే కాక జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా మన జీవితంలో ఉండడానికి ఆ 6 రుచులతో కూడినటువంటి పచ్చడిని స్వీకరిస్తాం. అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రోధినామ సంవత్సరం, క్రోధము అంటే కోపము, అలాంటి సంవత్సరం మొదటి పేరే క్రోధినామ సంవత్సరం. కావున ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయంగా ఒడిదొడుకులతోనూ పెద్దల యందు అగౌరవంతోనూ ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి ఇలాంటి క్రోధినామ సంవత్సరం రోజున విశేషంగా మనం భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారిని భక్తులందరూ, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్ష్యాలు, నెయ్యి, చక్కెర, అమృతంతో మనం పోలుస్తాం. కాబట్టి అందరి ఆయుష్ పెరిగి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఆ భక్ష్యాలను నివేదన చేసి తిరిగి వారు స్వీకరించడం జరుగుతుంది. అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ అలాగే అమ్మవారిని పూజిస్తూ జరపడం జరిగింది. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అధికంగా ఉంటుంది అంటున్నారు. ఏంది అసలు దీనికి ఎవరెవరు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ సంవత్సరం ఏ రాశి వారు ఆ రాశిని ప్రత్యేకంగా చూసుకోవాలి. కానీ సంవత్సరం ఎప్పుడు కూడా రాజ్యం మీదనే చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర అధికారులు కావచ్చు, రాష్ట్ర అధినేతలు కావచ్చు, దేశాధినేతలు కావచ్చు, దేశాల మధ్య కావచ్చు వైవిధ్యాలు ఏర్పడి గొడవలు, యుద్ధాలు కారణం కావచ్చు. అలాగే రాష్ట్ర కేంద్రాలకు కూడా సత్సంబంధాలు విలిప్తమయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా విశేషమైనటువంటి ప్రజల్లో భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దైవభక్తి తగ్గి ప్రజలందరూ కూడా ఆ దేవత యందు ఆరాధన భక్తి తగ్గి కోపానికి లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు, తల్లిదండ్రుల మధ్యలో గౌరవ, ప్రేమ, అభిమానాలన్నీ కూడా తగ్గిపోయి వారు ప్రతి చిన్న విషయంలో కోపం తెచ్చుకొని కొన్ని విభేదాలకు కారణం కావచ్చు. అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల వీళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండి సుఖదాంపత్యాలతో ఉండాలని, విడిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటి చెప్పండి, ఈ ఉగాదికి పర్వదినం సందర్భంగా పొలిటికల్ పంచాంగాలు చెప్తూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీకి ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నది? ఉదాహరణకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండేటువంటి పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే INDA అనేటువంటి కూటమి రాహుల్ గాంధీ తదితరులు ఉన్నారు, ఎట్లా ఉండొచ్చు వాళ్ళకి? శ్రీమాత్రే నమః. ప్రత్యేకంగా రాజకీయాలను నేను ఎవరిని ఉద్దేశించి కాకపోతే ఈ సంవత్సరం ఎట్లాగైనా ఈ ప్రభుత్వము మార్పులో ఎటువంటి తేడా లేకపోయినప్పటికీ ప్రభుత్వము చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అది NDA కావచ్చు, ఇండియా కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఏదైనా కూడా దేశాల మధ్యలోనే విభేదాలు ఏర్పడడం వల్ల రాజకీయ అనిశ్చితి అంటే ఒక స్థిరమైన రాజకీయం ఏర్పడకపోకుండా ఉండవచ్చు.
కాబట్టి మనం ఈ ప్రత్యేకంగా ఈ క్రోధినామ సంవత్సరంలో అందరినీ సుఖశాంతుల కోసమే ఈరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతుంది అంటే నేను అదే చెప్తున్నాను అయ్యా, ఒక తెలంగాణ అని కాదు, రాజ్యానికి ఎప్పుడు కానీ చూస్తాము. మనం తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాము, తెలంగాణలో ఉన్నాము కాబట్టి తెలుగు భాషలో ఉన్నాం కాబట్టి మనం చైత్ర మాసాన్ని ఆధారంగా చేసుకున్నట్టయితే రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఏ ప్రభుత్వం కూడా స్థిరకాలంగా పాలన చేయలేకపోవచ్చు, స్థిరమైన పాలన చేయలేకపోవచ్చు. చాలా విభేదాలు ఏర్పడడం, రాజకీయ అనిశ్చితి, రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. మొత్తం మీద కొన్ని పరిహారాలతో వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ప్రతి దానిలో ఉంటాయి, రెమెడీ ఉంటుంది. అయితే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రాజ్యంలో అన్సర్టినిటీ, అనిశ్చిత పరిస్థితి ఉంది. ఖచ్చితంగా క్రోధం ఉంటుంది క్రోధినామ సంవత్సరంలో. అయితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. దానిలో భాగంగా దైవ ఆరాధన చేయడము ఉత్తమము. పంచభక్ష పరమాన్నాలతోని ఉగాది పచ్చడి కూడా సేకరించి వారి యొక్క ఇష్టదైవాల్ని స్మరించుకుంటే అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి అభిప్రాయాన్ని మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.